హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక వ్యక్తి వల్ల కానీ నలుగురు మాట్లాడుకునేటప్పుడు మాటల ద్వారా కానీ చెడిపోయే స్వభావం వాళ్ళ బుద్ధి మారుతుందంటే ఏం చేయాలంటే ప్రతిరోజు మనం ఒక దినచర్య అనేది పెట్టుకోవాలి. టైం టేబుల్ ప్రకారం ఫాలో అవ్వడం వల్ల మనకేం తెలుస్తాయంటే ఇప్పుడు 4కి లేచి తానం చేసి సూర్య నమస్కారం చేశారనుకోండి, మనలో నెగిటివ్ థాట్స్ రావు. సో దాని ద్వారా మన పాజిటివ్ థాట్స్ తోటి మనం వర్క్ చేసుకుంటాం. మన పని ఏంటో మనం చేసుకుంటాం. ఒకవేళ మీరు ఆఫీసర్ అయితే ఆఫీస్ పని ఏంటిది? సో 8:30కి 9:30కి ఆఫీస్‌కి పోయేది ఉంది. సో ఆఫీస్‌లో ట్రాఫిక్ జామ్‌లో ఉన్నది. సో ట్రాఫిక్ కన్నా జామ్ కాకముందే ఆఫీస్‌కి రీచ్ అవ్వడం ఎలా అనే దాని గురించి ఆలోచించాలి. లేకపోతే పిచ్చి పిచ్చివి ఆలోచించి టైం వేస్ట్ చేసి అదే ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కపోయి ఇలా అయితారు కదా! వాళ్ళనే మైండ్ డైవర్ట్‌కి ఈజీగా అర్హులైతారు. వీళ్ళు తొందరగా చెడిపోతారు. ఇతరుల మాటల వల్ల చెడిపోవడం జరుగుతారు. ఇతర మాటల వల్ల చెడిపోవడం జరిగిందంటే నువ్వు ఇతరులకు చెప్పేదాన్ని నమ్మగలుగుతున్నావు. నువ్వు చెప్పేది ఎవరు నమ్మరిగ. అంటే నువ్వు ఆళ్ళకు బానిసవన్నట్టు ఇగ. అంటే నీ మైండ్‌ని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారన్నట్టు. ఇలా జరుగుతది. సో టైమ్ టేబుల్ ప్రకారం నువ్వు రెగ్యులర్‌గా నీ టైంని నువ్వు ఫాలో అయ్యి, నీ టైంని నువ్వు టైమ్ మేనేజ్‌మెంట్ ప్రకారం చేసుకుంటూ, నీ గోల్స్‌ని నువ్వు రీచ్ అవుతూ, నీకంటూ ఒక నిర్దేశక సూత్రాన్ని పెట్టుకుంటూ ఉంటే, ఆటోమేటిక్‌గా ఏదో రోజు నిన్ను వెతుక్కుంటూ నీ అచీవ్‌మెంటే నీ దగ్గరికొస్తది. అంతే కాకుండా ఈ వేస్ట్ ఆఫ్ థాట్స్ ఎందుకొస్తాయంటే, చెడు బుద్ధులు ఎందుకు కలుగుతాయంటే, వారిలో ఈర్ష్యాభావం, జెలస్, నేనే ఇంత అనే అహం, క్రోధం, ఈ మదము, మాత్సర్యం ఇవి చాలా ఈ 7 తత్వాలు బాగుంటాయి. కామము, క్రోధము, మద, మాత్సర్య, లోభము ఇవన్నీ కట్టిపడేస్తాయి అన్నట్టు. మనిషిని నెగెటివ్ థాట్స్‌లోకి నెట్టాలి. వీడిని పరీక్షిద్దాం, వీని మీద ఎక్స్‌పెరిమెంట్ చేద్దామని ఎవరైనా అనుకున్నా గానీ, వాళ్ళకే అవి రివర్స్ తిరిగి వాళ్ళకే అవి తగులుతాయి. ఎందుకంటే ఇవి లాస్ అన్నట్టు. ఇప్పుడు తులసి చెట్టు మీద నువ్వు ఎన్ని చేసినా తులసి చెట్టు పాజిటివ్ చెట్టుగానే ఉంటుంది. దీనిని నువ్వు చెడగొట్టాలని నువ్వు అనుకుంటే ప్రకృతికి విరుద్ధం పనే చేస్తున్నావు అన్నట్టు. సో మంచి చేసేదాన్ని మంచిగా చేయనియాలి. చెడు చేపిచ్చేటట్టు చేస్తే నీకే ఆ లాస్ తిరిగి నిన్ను నీ వంశానికి శాపగ్రస్తం చేస్తాయి. సో ఎప్పుడు కానీ ఎవరిని చెడగొట్టకు, ఎవరిని పాడు చేయకు. నీ పనిని నువ్వు ఫాలో కావు. నువ్వు రెస్పెక్ట్ చెయ్యి. ఒకరిని చెడగొట్టి తాగిపియాలి, వీడిని చెడగొట్టి సిగరెట్లకు అలవాటు చేయాలి, వీని బానిసత్వం చేసుకోవాలి, వీనికి ఆడవాళ్ళ సోకులను అలవాటు చేసి వీని దగ్గరున్న సొమ్ముని లాక్కోవాలి, వీడిని తాగుబోతుని చేయాలి, తిరుగుబోతుని చేయాలి, నవ్వుల పాలు చేయాలి. ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు ప్రయోగాలు చేయడం వల్ల మీకున్నట్టి మంచితనమే కాదు, మీకు ధర్మ మార్గాలు కూడా పోతాయి. అంటే మీ జన్మానికి కావాల్సినట్టి మోక్షానికి అర్హులు కారు. మీరు ఎప్పుడు కలి ప్రభావానికి లోనైపోతారు. అంటే కలి అంటే ఒక మన నెగెటివ్ మాటలకు లోబైతారు. ఎవరో మీ మైండ్‌తో మాట్లాడి ఈ ఇతరుల మైండ్‌ని డైవర్ట్ చేయాలి, ఇతరులని నాశనం చేయాలనే స్వభావం అని కలిగజేస్తాయి. సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మీకంటూ ఒక టైమ్ టేబుల్ ఫాలో అవ్వాలి, షెడ్యూల్ ఉండాలి. నేను ఈరోజు ఇదే చేయాలి. నాకు తాగబుద్దయితే తాగేస్తా. నలుగురిలో నేను తాగా. ఎందుకంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు కాబట్టి నేను తాగా. నాకు నచ్చినట్టు నేను బతుకుతా. ఇది ఒక రకమైన గుడ్ క్యారెక్టరే. సో ఆయనకి సిగరెట్ తాగబుద్దయితే తాగుతాడు. కానీ నువ్వు చెప్తే డైవర్ట్ అయ్యి సిగరెట్ అలవాటు చేయడం, కొంతమందికి మెచ్యూర్ లెవెల్స్ ఉంటాయి అధికంగా, కొంతమందికి ఉండవు. వారికి నచ్చినట్టు వారు బతకనివ్వండి. సో వారిని మీరు పెద్ద బిగ్ షాట్‌లాగా మార్చి డైవర్ట్ చేసి, కన్‌ఫ్యూజ్ చేసి, వాళ్ళని నాశనం చేసి, మీరు నాశనమై ఇవన్నీ చేయడం వల్ల చాలా నష్టపూర్వకాలే ఎక్కువుంటాయి గానీ, లాభాలు ఎక్కువుండవు. అందుకే ఎప్పుడు గానీ ఇతరులని చెడగొట్టకండి, మీరు చెడిపోకండి. ఆల్ ఈజ్ వెల్. ఇప్పుడు మీరు ఏది చేస్తున్నా ఒకరు అబ్జర్వర్ అనేటోడు ఉంటాడు. ఆ అబ్జర్వరే గాడ్ అంటారు. ఈ అబ్జర్వర్ ఎక్కడ ఉంటాడంటే మీ అంతర్గత నాడిలో ఉంటాడు. ఇతన్ని ఆత్మ నాడి అంటారు. ఈ ఆత్మ అనేది పరమాత్మని చూడాలని ట్రై చేస్తది. ఆ పరమాత్మని గ్రహించడంలో ఇన్ని టాస్కులలో ఈ తాగుబోతుడు అవ్వడం, తిరుగుబోతుడు అవ్వడం, ఆడవాళ్ళతోటి వ్యసనానికి అలవాటు అవ్వడం, వీటికి బానిసత్వము ఏర్పరిచేలాగా కొంతమంది చేస్తూ ఉంటారు. వీన్ని ఎలా తొక్కాలి అని. ఇది ఫ్రెండ్స్, ఇతరుల వల్ల చెడిపోయే బుద్ధులు కలిగించే విషయాల గురించి ఈరోజు టాపిక్.
బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.